మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వందనాలండి. ఇలా ఒక వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, కొద్ది రోజుల్లో భారతదేశం, ముఖ్యంగా మనం తెలుగు వాళ్ళం, ఆంధ్ర రాష్ట్రం ఓటు వేయడానికి సిద్ధపడుతున్నాం. మన ఓటు 5 సంవత్సరాల భారతదేశము, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును నిర్ధారించబోతున్నాయి. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఈ 21వ శతాబ్దం అంటే మోడర్న్ ఇండియా అంటారు, ఆధునికమైన భారతదేశం. ఎంత ఆధునికత పెరిగినా మన చేతుల్లో 5G మొబైల్స్ వచ్చాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగింది, రోబోటిక్స్ వచ్చేసాయి. ఇంత సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ పెరిగినప్పటికీ కుల మత విద్వేషాలు, వాటికున్న పైత్యము ఇంకా పోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఓట్లు వెనకాల కులద్వేషాలకు, మత విద్వేషాలకు తీసుకొని వెళ్ళి ప్రలోభాలకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంత మాత్రమే కాదు, డబ్బు చూపించి సగం ఓట్లని కాజేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇటువంటి సమయంలో ఒక క్రైస్తవునిగా మీరు నేను కూడా డబ్బుకి, ధనానికి వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులకు లొంగిపోక సమయోచితంగా, జ్ఞానపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా మన ఓట్లు వేయాలి. అయితే మనం ఓట్లు వేసేటప్పుడు ఏ విధంగా ఎవరికి వేస్తే బాగుంటుంది అని బైబిల్ గ్రంథం చదువుకుంటే నాకు తెలిసిన 1-2 మాటలు నేను చెప్పి, ఆర్ స్టాన్లీ అనేటటువంటి దైవజనుల ద్వారా, ఆయన రాసిన ఆర్టికల్ ద్వారా నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా దానియేలు గ్రంథంలో మనకు 2 రాజ్యాలు కనబడతాయి. దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 12 అధ్యాయాలలో మొదటి 6 అధ్యాయాలు బబులోను రాజ్యము, వాటి పరిపాలన కోసం వివరిస్తే, తర్వాత మాదీల పారసీకుల రాజ్యము ఏం చేశాయని 7 నుంచి 12 అధ్యాయాలు మనకి వివరించడం జరుగుతుంది. పారసీకుల రాజ్యము మనం మెయిన్గా ఇక్కడ చూస్తాం, బబులోను రాజ్యం కోసం చూస్తాం. ఈ పారసీకుల రాజ్యం కొరకు ఇంకా ఎక్కువ మనకి అర్థం కావాలి అని అంటే దానియేలు గ్రంథంతో పాటు మనం ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలు కూడా చదవాలి. అప్పుడు వాళ్ళ యొక్క పరిపాలన విధానాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క పరిపాలనలో వారు ఎటువంటి పాలసీలు తీసుకున్నారు, దేవుడు వారిని ఎందుకు మెచ్చాడు, నెబుకద్నెజర్ని వారి యొక్క పరిపాలన విధానాన్ని ఎందుకు మెచ్చలేదు అనేటటువంటి విషయాలు మనకు కనబడతా ఉంటాయి. ఒక 5 లేదా 4 వ్యత్యాసాలను మీ ముందుంచి నేను ముందుకు వెళ్ళిపోవాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటి వ్యత్యాసం బబులోను పరిపాలనకు, పారసీకుల పరిపాలనలకు మధ్యనున్నటువంటి మొట్టమొదటి వ్యత్యాసం నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా ఆలకించాలి. 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లనన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్ని చేత కాల్పించెను, మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి వద్దనున్న కల్దీల సైనికులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములను పడగొట్టిరి. ఇది మొట్టమొదటి విషయం. ఈ విషయం ఏం చెప్తుందనంటే, యెహోవా మందిరాన్ని, వారి గృహాలని, దేవుణ్ణి నమ్ముకున్న పిల్లల యొక్క ఇళ్ళని పాడు చేసే పరిపాలన నెబుకద్నెజర్ది. మరి పారసీకుల పరిపాలన ఎలా ఉందని ఆలోచిస్తే, మందిరాల జోలికి రావడం కానీ, సంస్కృతిని కించపరచడం కానీ వాళ్ళ పాలసీల్లో లేదు, వారి పరిపాలన విధానంలో లేదు. ఇంకా మనకి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, వారు మతాన్ని, సంస్కృతిని పట్టించుకోరు. వారి ఉద్దేశం అంతా, పరిపాలన అంతా డెవలప్మెంట్లు, పేదోళ్ళు డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బు రెవెన్యూ ఎలా తీసుకురావాలి అనేదే పారసీకుల యొక్క ఉద్దేశం. కానీ ఈ యొక్క మందిరాలు, వాటి జోలికి వెళ్ళాలి, సంస్కృతిని పాడు చేయాలని మాత్రం వాళ్ళు ఎప్పుడు పెట్టుకోలేదు. దాన్ని అసలు వాళ్ళ అజెండాలో లేదు. ఇది మొదటి వ్యత్యాసం. రెండో వ్యత్యాసాన్ని మనం గమనిస్తే, 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి, దొరికిన ద్రవ్యం అంతయు బబులోనుకు తీసుకొని పోయిను. ఇది రెండోది. ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే, ఏమి ఉపకరణాలు ఉంటే అవి, ఏమి నిధులుంటే అవి నెబుకద్నెజర్ రాజు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది రెండోది. కూల్చి కాల్చి వేసేశాడు.
రెండోది ఈయన చేసిన పని ఏంటంటే అక్కడ విలువైన వాటిని కబ్జా చేయడం ప్రారంభించాడు, తీసేసుకోవడం ప్రారంభించాడు. ఇది బబులోను రాజ్య పరిపాలన విధానాలు. సంస్కృతిని పాడు చేసి అందులోని నిధులన్నీ లాగేసుకోవడం. మరి పారసీకుల రాజ్యం ఏం చూపిస్తుంది? ఒక్క పేజీ తిప్పితే ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను చూడండి. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో, ఆయన జనులంట, జ్ఞాపకం పెట్టుకోండి, అంటే దేవుని జనులై ఉన్నారు, వారు యోధా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. అటు కూల్చేసి దొంగలించి తీసుకొని వెళ్ళిపోతా ఉన్న పార్టీ ఒక పార్టీ, మరో పార్టీ ఏమో అది కట్టండి, మీరు ఆ దేవుడిని నమ్ముకున్నారా వెళ్ళండి, అక్కడ ఆరాధించండి, కానీ నీతిగా బ్రతకండి, మంచి చేయండి, ట్యాక్స్ కట్టండి అని నేర్పించేది ఒక పార్టీ. ఇది రెండో వ్యత్యాసం. మూడో వ్యత్యాసం మీ ముందు ఉంచుతున్నాను. మూడో వ్యత్యాసం దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనం నుంచి ఈ విధంగా రాయబడి ఉన్నది. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిచి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించే ఆహారంలో నుండి తాను పానము చే ద్రాక్షరసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞించెను. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండిరి. నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకు అనియు, మిషాలీకు మెషకు అనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. ఇది జరిగిన సంగతులు. మూడో వ్యత్యాసం ఏంటో తెలుసా అండి? నెబుకద్నెజర్ రాజ్య పరిపాలనలో యవ్వన బిడ్డలను తీసుకొని వచ్చి వారి భాష అయినటువంటి కల్దీల భాష, వారి యొక్క జ్ఞానం అయినటువంటి వారి విద్య, కల్దీల విద్య ఇప్పించి బ్రెయిన్ వాష్ చేయడానికి, మేమే గొప్ప అన్నట్టు బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేశారు. వారి ప్లేసులు మార్చారు, వారి విద్యా విధానాలు మార్చారు, వారి భాష మార్చారు, వారి పేర్లు మార్చారు, వారి విధానాలు మార్చారు, ఇవన్నీ మార్చేసి వారిని బ్రెయిన్ వాష్ చేయడం ప్రారంభించారు. యవ్వనస్తులకు చెడైన ఎడ్యుకేషన్ ఇచ్చి తప్పుడు ప్రలోభాలు పెట్టి వారిని వారి వైపు తిప్పుకొని వాళ్ళని సంస్కృతికి వ్యతిరేకంగా, విద్వేషాలకు వ్యతిరేకంగా వాడుకోవాలనేది వాళ్ళ కాన్సెప్ట్. అయితే మరి పారసీకుల రాజ్య పరిపాలన ఎలా ఉంది అని మనం ఆలోచిస్తే 6వ అధ్యాయం ఎజ్రా గ్రంథము 4వ వచనం. 3 సంవత్సరములు గొప్ప రాళ్ల చేతను 1 వరుస క్రొత్త మానుల చేతను కట్టింపవలెను, దాని వ్రయమును రాజు యొక్క ఖజానాల నుండి ఇవ్వవలెను. ఆ రాజేమో ఉన్న ప్రజలందరినీ తీసుకెళ్ళి వారిని బ్రెయిన్ వాష్ చేసి విద్య, భాష, వారి సంస్కృతి, వారి బట్ట, కట్టు, పేర్లు అన్నీ మారుస్తూ ఉంటే ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా? రాజుగారే కొంత డబ్బు ఇచ్చి, ఇదిగో మీరు ఇది కట్టండి, ఇదిగో మీరు ఇది పని చేయండి, ఇదిగో మీరు ఈ యొక్క గోడలు కట్టండి, ఇదిగో మీ గుళ్ళు కట్టండి, మీ దేవాలయం కట్టండి అని రాజుగారి సొంత ధనంలోంచి కొద్ది డబ్బులు ఇస్తున్నాడు. ఇది మూడో వ్యత్యాసం. ఒకడు కూల్చేవాడు, ఒకడు పట్టించుకోడు. వారి పరిపాలన కూల్చే విధానం లేదు. ఒకడు దోచుకునేవాడు, మరొకడు పంపించి కట్టుకోండి అని చెప్పేవాడు. మూడోది తప్పుడు విద్య అందించేవాడు. కానీ పారసీకులు మాత్రం పంపించి డబ్బులు ఇస్తాను కట్టండి అని డబ్బులు కూడా ఇచ్చి పంపించాడు. ఎంత గొప్ప పరిపాలన వ్యత్యాసమో. 4వ వ్యత్యాసం దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుంచి ఈ విధంగా ఉంది. ఏమనగా బాక, పెల్లనగ్రోవి, పెద్ద వీణె, సింఫోనియయు, వీణయు, విపంచిక, సకల విధములకు విద్యాధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించవాలి. రాజగు నెబుకద్నెజరు వారి బబులోను పరిపాలనలో ఒక బొమ్మను నిలవబెట్టి, ఒక బంగారు ప్రతిమను నిలబెట్టి, ఇదిగో ఇదే మీ దేవుడు, నేను జయించినటువంటి నా మాటలే శాసనం అని చెప్పి అక్కడ డ్రమ్ములే కొట్టి సంగీతం అది వాయించి బృందం అంతా కూడా నాట్యం చేస్తూ ఉంటే మీరు సాగిలు పడాలి అని ఇస్తూ ఉన్నారు. లేకపోతే అగ్నిగుండంలో తోసేస్తానని చెప్పారు. మనందరికీ తెలిసిన విషయమే ఇదంతా కూడా. అయితే ఇక్కడ కనబడే సత్యం ఏంటంటే ప్రతిమ నిలబెట్టి దానికే మ్రొక్కాలి, లేకపోతే చచ్చిపోతారు అని నేర్పిస్తూ ఉన్నాడు ఈ యొక్క రాజ్య పరిపాలన, బబులోను రాజ్య పరిపాలన.
కానీ అదే విషయాన్ని కనుక మనము ఎజ్రా గ్రంథంలో పారసీక రాజ్యాన్ని మీరేం చేస్తారు, ఎటువంటి పరిస్థితులు వస్తాయని పారసీక రాజ్యాన్ని కోరేష్నైతే కోరేష్ చెప్తాడు, మీరు ఒక పని చేయండి, తిరిగి వెళ్ళిపోండి, మరియు చూడండి ఎజ్రా గ్రంథం 1:4 మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరం కట్టించుటకే స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలో వారు తమ నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించాడు. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు వారు బాగోగులను చూసుకుంటున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. ఇంత మాత్రమే కాదు, ఈ రాజ్యం ఇదే పారసీకుల రాజ్యం, ఈ కోరేష్ రాజు మాత్రమే కాదు, అర్థశాస్త్రాన్ని చూడండి. నెహెమ్యా గ్రంథం 2:5 నుంచి ఈ విధంగా ఉంటుంది చూడండి. రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన యెడల నా పితరుల సమాధులుండు పట్టణము తిరిగి కట్టినట్లుగా నన్ను యోధా దేశములకు పంపుడని వేడుకొనుచున్నానని మనవి చేసి తిని. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చొని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చుదు అని అడిగాను. నేను ఎంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తం గలవాడైను. ఇంత మాత్రం కాకి వెళ్ళేటప్పుడు కానుకలు ఇచ్చాడు, తాకీదులు ఇచ్చాడు, చెక్క కొట్టుకోవడానికి ఇచ్చాడు. ఇది కిందంతా చదువుతూ ఉంటుంది. ఒక వ్యక్తి ఏమో ప్రతిమ నిలబెట్టి నువ్వు దానికి మొక్కకపోతే చంపేస్తాననే పాలసీ. మరో వ్యక్తి ఏమో నువ్వు వెళ్ళు, కావాలంటే చెక్క పట్టుకెళ్ళు, నువ్వు పని చేసుకో, నువ్వు దేవుని ఆరాధించు, కానీ నువ్వు నీతి న్యాయంతో పని చేస్తున్నావు, నా దగ్గర చాలు అనే వ్యక్తి ఒక వ్యక్తి. చూడండి, బబులోను రాజ్య పరిపాలన బాబిలోనియన్ ఎంపైర్ పాలసీకి, పర్షియన్ ఎంపైర్ పాలసీకి, వీళ్ళ పరిపాలన విధానానికి, బబులోను పరిపాలన విధానానికి ఎంత వ్యత్యాసం ఉందో ఈ డిస్క్రిప్షన్ కింద నేను ఏదైతే ఈ వ్యత్యాసాలు చెప్తున్నానో దాన్ని ఒక చక్కటి PDF కింద టైప్ చేసి కింద లింక్ పెడుతున్నాను. కావాల్సిన వాళ్ళందరూ మీరు డౌన్లోడ్ చేసుకుని దాన్ని చదివితే మీకు ఇంకా బాగా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంత మాత్రమే కాదండి, ఇంకొక వ్యత్యాసం మనకు కనబడుతూ ఉంటుంది. ఆ వ్యత్యాసం ఏమిటంటే మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా బబులోను రాజ్య పరిపాలన మనకు కనబడుతుంది. మతాన్ని ఏదో రకంగా పెట్టి మార్దుకు గొప్ప దేవుడు అని చెప్పడానికి, యెహోవాను కించపరిచేటట్లుగా కనబడతా ఉంటే, పారసీకుల రాజు మార్దుకుని నమ్ముకున్నప్పటికీ, ఈ పారసీకుల రాజు అయిన కోరేషు మార్దుకుని నమ్ముకున్నప్పటికీ, దేవుడు కోరేషు అన్యుడైనప్పటికీ ఏమని పిలిచాడో తెలుసా? బబులోను రాజుని మృగంలాగా మార్చేసి గడ్డి మేయించడానికి పశువుని చేసేస్తే, పారసీకుల రాజు అయిన కోరేషుని మాత్రము దేవుడు ఏమని పిలుస్తాడు? నా మందకు కాపరివి నువ్వు, నేను అభిషేకించిన నా నాయకుడు నువ్వు, నా పిల్లలైన ఇశ్రాయేలును విడిపించే విమోచకుడు నువ్వు అని పిలుస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం ఈ మాటలు యెషయా ప్రవచిస్తుంటే ఇశ్రాయేల్ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఒక అన్యుణ్ణి దేవుడు అభిషేకిస్తున్నాడా? ఎలా కుదురుతుంది ఇది? ఎంత ఆశ్చర్యం ఇది! 44 యెషయా గ్రంథం 28 కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడు నేనే. చూసారా, ఆయన మంద అయిన ఇశ్రాయేలులకు కాపరి ఎవరంటే ఇప్పుడు కోరేషు రాజుని కాపరిగా పెట్టాడు. ఎవరి పాలసీలు దేవుడు మెచ్చుకుంటున్నాడు, ఎవరి పరిపాలన విధానాలను బట్టి దేవుడు ఒకరిని పొగుడుతున్నాడు, ఒకరిని బీస్ట్గా ఎంచాడు. మనం ఇంకా చదివితే కింద 45 అధ్యాయము 1 అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకున్నాను. కోరేషు కుడి చేతిని పట్టుకున్నాడు అంటే దేవుడు. నేను రాజుల నడికట్లను విప్పుదెను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చుచున్నాడు. అభిషేకించిన కోరేష్ అంటే ఏంటో తెలుసండి? మెస్సయా కోరేష్ అని అర్థం. అంటే ఒక అభిషక్తుడైన మెస్సయ్య పేరుని ఒక చిన్న సైజు మెస్సయ్య కింద కోరేషి పెట్టేశాడు. ఒక అన్య దేశపు, అన్య రాజ్యపు, అన్యుడైనటువంటి ఒక రాజుకు దేవుడు మందకాపరి అంటున్నాడు, విమోచించేవాడు అంటున్నాడు, కట్టులు తెంపేవాడు అంటున్నాడు, దేవాలయాన్ని కట్టేవాడు అంటున్నాడు. ఇవన్నీ మాటలు అనడానికి కారణం ఏంటి? బబులోను పాలసీ, పారసీకుల పాలసీ. ఏది దేవుడు మెచ్చింది, ఏది దేవుడు కోరుకున్నది? అయితే బబులోను పాలసీ దేవుడు పెట్టిందే, పారసీకుల పాలసీ దేవుడిచ్చిందే. మీకు కూడా తెలుసండి, ఈ బబులోను పాలసీకి పారసీకుల పాలసీకి మధ్యన ఒక గుంపు ఉన్నది, ఒక శేషం ఉంది. రెమినెంట్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు నెహెమ్యా,
వాళ్ళు జెరుబ్బబెల్, వాళ్ళు ఎజ్రా, వాళ్ళు షద్రకు, మెషకు, అబెద్నెగో, వాళ్ళు ఎజికేల్, వాళ్ళు దానియేల్. వీళ్ళు నిలబడ్డారు, శ్రమలో నిలబడ్డారు, మందిరాలు కూలిపోయేటప్పుడు నిలబడ్డారు, పేర్లు మార్చేసేటప్పుడు నిలబడ్డారు, బంగారు ప్రతిమ దగ్గర సిగ్గుపడకుండా నిలబడ్డారు, అవమానాన్ని పొందుకుంటున్న, సర్టిఫికెట్లు మారిపోతున్న నిలబడ్డారు, కష్టపడుతున్న నిలబడ్డారు, ఉద్యోగాలు లేకపోయినా నిలబడ్డారు, ప్రార్థన చేయొద్దన్నా నిలబడ్డారు, సింహాల బోన్లో తోసేసినా నిలబడ్డారు. ఇంకో గొప్ప విషయం చెప్పనండి, ఇది దానియేలు కాలం కాదు, కొత్త నిబంధన. ఆ రోజు దానియేలుని దేవుడు నోర్లు మూయించి, సింహాల నోర్లు మూయించి, దానియేలు దేవుడు గొప్పోడని దర్యావేసికి చెప్పించాడు. ఈరోజు దేవుడు గొప్పోడని వాళ్ళు చెప్పిస్తాడు తెలుసా? సాక్షాత్ యేసు ప్రభువు నీకోసం నా కోసం మరణించాడు. గ్రీసు దేశంలో ఒక కొలేజియంలో, ఒక ఆడిటోరియంలో మనుషులు కూర్చోబెట్టి ఐపీఎల్ స్టేడియంలో లోపల గ్రౌండ్ తీసి క్రూర మృగాలు, కొత్త సింహాలని, పస్తులను సింహాలని వదిలేసి అక్కడ ఇగ్నేషియస్ అనే ఒక పండితుడిని వదిలేస్తే, క్రైస్తవులను వదిలేస్తే, వాళ్ళు ప్రాణత్యాగం చేస్తే వీళ్ళందరూ కూడా వాడిని ముందు తింటుంది, వీడిని ముందు తింటుంది, తలకాయ ముందు తింటుంది అని బెట్టలు వేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగ్, అప్పుడు ఆ బెట్టింగ్, అంతే, తేడా లేదు. కానీ అప్పుడు దేవుడు ఆపలేదే. ఇగ్నేషియస్ చచ్చిపోతుంటే దేవుడు ఆపలేదే, అపోస్తులు చచ్చిపోతుంటే దేవుడు ఆపలేదే. దేవుడు వదిలేస్తాడు. సిద్ధంగా ఉన్నామా? బబులోను రాజ్యము పారసీకుల రాజ్యంగా మారాలనంటే, దేవా నీ పేరు సిగ్గుపడకుండా భూమి మీద ఒప్పుకుంటాను, దేవా నీ పేరు కోసం నేను ఏం చేయడానికని సిద్ధంగా ఉన్నాను. చుట్టాల్లో అవమానమా, బంధువుల్లో అవమానమా, స్నేహితుల్లో అవమానమా, క్రైస్తవుల్లో నుంచా, క్రైస్తవ వ్యతిరేకుల్లో నుంచా, నేను నిలబడతా, నువ్వు నా కోసం చనిపోయావు అనే దానియేలు కావాలి ఈ రోజున, అనే షడ్రకు, మేషకు, అబెద్నెగో కావాలి. అప్పుడు ఈ బబులోను రాజ్యం పారసీకుల రాజ్యం అవుతుంది. ఇదండి మనము బబులోను రాజ్యంలోని, పారసీకుల రాజ్యంలోని మనము తెలుసుకునేటటువంటి అద్భుతమైన సత్యాలు. ఇంతటితో ఆగిపోలేదు. బ్లెస్సింగ్ యూత్ మిషన్ అని ఒక మిషనరీ సంస్థ తమిళనాడుకు సంబంధించి దాని వ్యవస్థాపకులైనటువంటి బ్రదర్ ఆర్ స్టాన్లీ గారు ఒక 77 సంవత్సరాలు పెద్ద ఆయన, అనేక నార్త్ ఇండియాలోను, సౌత్ ఇండియాలోను ఎక్కడైతే సేవ లేదో అక్కడికి వెళ్ళి పరిచర్య చేసి వచ్చిన వ్యక్తులు, ఒక మిషన్ సంస్థ వ్యవస్థాపకులు. నార్త్ ఇండియా నుంచి మన ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం వరకు కూడా మిషన్ స్టేషన్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన లెటర్స్ రాస్తూ ఉంటారు. ఆయన చాలా బుక్స్ కూడా పబ్లిష్ చేశారు, మంచి బుక్స్, అన్నీ కూడా బైబిల్ ఓరియంటెడ్. స్టాన్లీ ఆన్ బైబిల్ అనే పేరు మీద వెబ్సైట్ నడుస్తుంది. చక్కటి బుక్స్ కూడా ఆయన వాక్యాన్ని ఉద్దేశించి, వాక్య కేంద్రంగా తీసుకొని మనకి ప్యూర్ గాస్పల్ని అందించేటటువంటి మంచి దైవజనులు. ఆయన ఎవరికి ఓట్ వేయాలి, ఓట్ ఫర్ హూమ్ అనేటటువంటి ఒక ఇంగ్లీష్ ఆర్టికల్ రాశారు ఆయన, ఒక ఇంగ్లీష్ పత్రిక రాశారు. అయితే ఆ ఇంగ్లీష్ పత్రికను చదివి అందులో ఉన్న కొన్ని విషయాలు నేను ఏదైతే తెలుసుకున్నానో వాటిని ఇప్పుడు మీ ముందు ఉంచుతాను. ఆయన 4-5 విషయాలు చెప్పారు. ఏ విషయాలు ఒక నాయకుల్లో మనం చూస్తే మంచిది, ఏ విషయాలు ఒక నాయకుల్లో చూడాలని మనం ప్రార్థన చేయాలో ఆయన చెప్పారు. ఆయన చెప్పిన విషయాలు మీ ముందుంచి నేను ఈ యొక్క ధ్యానాన్ని ముగించేస్తాను. ఓపికతో ఇప్పటివరకు వింటున్న బిడ్డలారా మీకు వందనాలు. ఇక మీదట కూడా వినండి, ఆలకించండి, ప్రభు దీవెనలు పొందుకుందాం, దేవుని కొరకు నిలవబడదాం. స్టాన్లీ గారు ఏమంటారంటే, మొట్టమొదటిగా ఒక నాయకునికి కావాల్సింది ఒక చక్కటి నీతి ఉండాలి, రైచియస్నెస్, నీతి న్యాయములు కలిగిన ఒక మంచి లీడర్ని మనం వెతుక్కోవాలి. బహుశా దొరకకపోవచ్చు ఒక మనిషిలో, అందులోనూ రాజకీయాల్లో ఉన్న వ్యక్తిలో నీతి కలిగిన వారు మనకి కనిపించకపోవచ్చు. కానీ కోరేషుని దేవుడు వెతికినట్లు మనం ప్రార్థన చేయాలి, మంచి నీతిపరుణ్ణి దయచేయి ప్రభువా అని. ఎందుకని మనము నీతిని వెతకాలి అంటే, ఈ రోజున కరప్షన్ పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది. ఎంతకి అవినీతి పెరిగిపోయింది అని అంటే, ధనము కోసం ఎంతకైనా విచ్చలవిడితనాలకి ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేసేటటువంటి విధంగా పెరిగిపోయింది. కుల రాజకీయాలు జరుగుతున్నాయి, అవినీతి. ఇసుక మాఫియాలు జరుగుతున్నాయి, అవినీతి. లంచగొండితనాన్ని ఆపట్లేదు, అవినీతి. డ్రగ్స్ పెరిగిపోతున్నాయి, విశాఖపట్నంలో వచ్చి పడిపోయాయి డ్రగ్స్, అవినీతి. ఎవరు తీసుకొస్తున్నారో తెలియదు, ఏ పార్టీకి సంబంధించిన వారో తెలియదు. హవాలా డబ్బులు మారిపోతూ ఉన్నాయి, అవినీతి. ఇంత సొమ్ము బయటకు వస్తుంది, అవినీతి. గంజాయి విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు, అవినీతి. పోలీసులకు తెలియదా? పుకారుగా ఉంటుంది, న్యూస్ పేపర్లో రావండి ఇవన్నీ కూడా.
పలానా నాయకుడు గంజాయి అమ్ముతున్నాడంట, పలానా వ్యక్తి ఈ డ్రగ్స్ డీలింగ్లో ఉన్నాడంట అని అని అందరూ మాట్లాడుకోవడం తప్ప ఎవిడెన్స్లు కనిపించవు. కానీ గేట్లు దాటేస్తూ ఉంటాయి. ఇది ఒక అభిప్రాయంగా నేను చెప్పచ్చు, రైట్ టు ఎక్స్ప్రెస్ మై వర్డ్స్ కింద నేను తీసుకొని చెప్పచ్చు. న్యూస్ల్లో రాని నిజాలు. దందాలు పెరిగిపోతున్నాయి, హవాలాలు పెరిగిపోతున్నాయి. ఈ రోజున నువ్వు నేను చూడవలసింది ఏంటంటే నీతి కలిగిన, న్యాయం కలిగిన ఒక మంచి నాయకుడి కొరకు వేచి ఉండాలి. సెంట్రల్లో కానీ, కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ మనకు నీతి కావాలి. ఏది నీతి, ఏది న్యాయము? వీళ్ళారా ఆలోచించి ఓటేద్దాం. మీరు ఏ పార్టీ అయినా నీతి కలిగిన ఎమ్మెల్యేలకి, నీతి కలిగిన ఎంపీలకి మనం ఓటేద్దాం. ఎవరు నీతిపరుడో, ఎవరు మంచోళ్ళో, ఎవరు న్యాయానికి విలువిస్తారో, న్యాయానికి విలువిచ్చిన వారికి మాత్రమే మన ఓటు అనేటటువంటి శ్రేష్టమైన విలువైన మన ఓటును వారికి అందచేద్దాం. రెండో చక్కటి మాట సెక్యులరిజం ఉన్న వ్యక్తి, లౌకిక వాదము కలిగిన వ్యక్తి. భారతదేశ రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ ఏంటంటే, సంవిధానం ఏంటంటే 3 పిల్లర్స్ మీద, 3 స్తంభాల మీద కట్టబడ్డది అని చెప్తారు. మొట్టమొదటిది డెమోక్రసీ ప్రజాస్వామ్యము. రెండోది సోషలిజం సామ్యవాదము. మూడోది సెక్యులరిజం లౌకికవాదము. మొట్టమొదటి డెమోక్రసీ ఏంటంటే డెమోక్రటీ అనే మాటల నుంచి వచ్చింది. డెమోక్రటీ అంటే అర్థం ఏంటంటే ప్రజలే పాలకులు, ప్రజలు పాలిస్తారు. అందుకే మనకి మంత్రులు ఉన్నారు. ఈ మంత్రులందరినీ ఎన్నుకునేది ప్రజలు, పాలించేవాడు ప్రజలు, పాలకులు వారికి సర్వింగ్ చేసేవారు, వారికి పరిచర్య చేయడానికి ఉన్నవారు మినిస్టర్స్, అందరూ మినిస్టర్స్. ఈ మంత్రులను ఎన్నుకునే పద్ధతి ఎవరికి రాజ్యాంగం కల్పించింది అంటే ప్రజలకు కల్పించింది. కాబట్టి ఇది డెమోక్రటిక్ నేషన్, ఇది ఒక ప్రజాస్వామ్యము కలిగినటువంటి దేశము. ఇది మొదటిది. రెండోది సోషలిజం అంటే, సామ్యవాదం అంటే ఏంటంటే అందరికీ కూడా రాజకీయ పరంగాను, ఆర్థిక పరంగాను, సామాజిక పరంగాను సమానత్వం కల్పించడమే ఈ సోషలిజం. ఈ సోషలిజము సామాజికంగాను, రాజకీయంగాను, ఆర్థికంగాను సమానత్వాన్ని కల్పిస్తుంది. ఎవరైనా వచ్చి ఏదైనా డబ్బులుంటే ఏదైనా చేయొచ్చు అనే సమానత్వం, దీనికి కుల మత భేదాలు లేవు అనేది ఈ యొక్క రెండో స్తంభం రాజ్యాంగానికి. రాజ్యాంగానికి ఉన్న మూడో స్తంభం ఏంటంటే సెక్యులరిజం లౌకికవాదం అంటే ఒక నాయకుడు, ఒక పొలిటికల్ పార్టీ, ఒక రాజకీయ పార్టీ, ఏ పార్టీ అవనివ్వండి, ఒక మతానికి పక్కన పెట్టి ఓ మతాన్ని ప్రచురం చేస్తూ మతానికి తగ్గట్టే మాట్లాడుతూ ఉండకూడదు, మతాన్ని పట్టించుకోకూడదు, మతాన్ని వీళ్ళు వాళ్ళ యొక్క దృష్టిలోకి తీసుకోకూడదు. భారతదేశము రూపకల్పన జరిగినప్పటికీ 1947లో భారతదేశ రూపకల్పన జరిగినప్పటికీ ఈ భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి. దానికి ముందు భారతదేశంలా లేదు, అఖండ భారతదేశం అంటారు. ఇవన్నీ చిన్న చిన్న రాజ్యాలు. అలాగైతే ఐరోపా ఖండం అంతా పెద్ద రాజ్యం అని చెప్పుకోవాలి, గ్రీకులందరూ కూడా వాళ్ళది పెద్ద రాజ్యం అని చెప్పుకోవాలి. మనమంతా రాజ్య పరిపాలన నుండి అఖండ భారతదేశం కోసం మాట్లాడుకుంటూ ఉంటే గ్రీకులు అంటారు ఇదంతా మాదే ఒకప్పుడు అంటారు. మనం ఒకవేళ ఇదంతా మందే అంటే వాళ్ళు ఇదంతా మాదే అంటారు. నెపోలియన్ ఇచ్చి ఇదంతా మాదే అంటాడు. బిస్మార్క్ వచ్చి యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీలో అదంతా నాదే అంటాడు. దానికి ముందున్న సంస్కృతి కాలనీస్ ఏర్పరచుకునే సంస్కృతి, ఒకరి మీద ఒకరు జయించుకునే సంస్కృతి. అప్పుడున్న భారతదేశం ఇప్పుడే ఉంటుందని మనం అనుకోకూడదు. 1947 తర్వాత భారతదేశ ఆవిర్భావం జరిగిన తర్వాత, భారతదేశం సొంత కరెన్సీ పెట్టుకున్న తర్వాత, స్వాతంత్రము గణతంత్రము వచ్చిన తర్వాత, భారతదేశం అనేది ఒక మ్యాప్ ఏర్పడిన తర్వాత ఈ భారతదేశం పుట్టింది. ఆ పుట్టిన సమయాన్న ఇక్కడ ఎన్ని మతాలునే వాటిని భారతదేశం స్వీకరించ తప్పదు. ఇది యథార్థం. కాబట్టి ఏ మతానికి పక్కకి వెళ్ళిపోయి ఒక పార్టీ సపోర్ట్ చేస్తే సెక్యులరిజాన్ని, లౌకికవాదాన్ని పక్కన పెట్టేసినట్లే. కాబట్టి లౌకికాన్ని చూసి మనం ఓట్లు వేయాలి. ఎవరు మతాన్ని కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు, ఎవరు మతాన్ని ప్రలోభంలో పెట్టుకొని మాట్లాడుతున్నారని మనం ఆలోచించాలి. ఈ రోజున ఓట్లు అడిగే వ్యక్తులు కూడా వీలైతే దీన్ని బేస్ చేసుకొని మరో వీడియో వస్తుంది, స్టేట్ టెర్రరిజం అనే మాటల మీద నేను ఆ వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అయితే ఈ రోజున ఓట్లు అడిగే చాలామంది ఎలా అడుగుతున్నారంటే, మేము పలానా గుడి కట్టాము, ఆ గుడికి మీ సీఎం, ప్రెజెంట్ ఉన్న సీఎంకి మేము పంపించాము, వాడు రాలేదు, కాబట్టి మీరు ఓట్లు వాడికి వెయ్యొద్దు అని వాడు మాట్లాడుతూ ఉన్నాడు.
జ్ఞాపకం పెట్టుకోండి, ఒక వ్యక్తి రావడం రాకపోవడం తనకి ఉన్న స్వేచ్ఛ. నువ్వెవరు దాని మీద ఓట్లు బేస్ చేయడానికి? ప్రజలకి మంచి జరగలేదు, అవినీతి జరుగుతూ ఉంది, దందాలు జరుగుతూ ఉన్నాయి, కాబట్టి ఈ పరిపాలన వద్దు, మేము బాగా చేస్తాం, ఓట్లు వేయండి అని అడగవలసిన వ్యక్తులు ఏమని అడుగుతున్నారనంటే, వాళ్ళు అక్కడికి దర్శించలేదు, ఇక్కడ తినలేదు, కాబట్టి వారికి ఓట్లు వేయొద్దు అని అడుగుతున్నారు. మతం ఎందుకు వచ్చింది? ప్రజల పరిపాలన ముఖ్యం, వారి సంక్షోభం ముఖ్యం, పేదరికాన్ని అరికట్టడం ముఖ్యం. ఆ బేస్ మీద కదా మాట్లాడాలి. మతం బేస్ మీద మాట్లాడి ఓటులు చిచ్చు పెట్టుకునే పరిస్థితులు, లౌకికవాదం చనిపోయే పరిస్థితులు. రెండో విషయం, మొదటిది నీతి, రెండు లౌకికవాదం కలిగిన మంచి నాయకుడు. మీ ఎమ్మెల్యేలోను మీ దగ్గరలోని ఎంపీలోను మనం చూడవలసింది ఏంటంటే, ఎంతవరకు ఈయన లౌకికవాది, మతాన్ని ఎంతవరకు ఆయన దృష్టిలో పెట్టుకుంటాడు, యేసు ప్రభువే కానీ మైనారిటీసా దేవుళ్ళుగా ఉన్నటువంటి ఎవరైనా కానీ ఈయన ఎంతవరకు విలువిస్తాడు అనేది రెండవ మాట. మూడో విషయాన్ని మనం గమనిస్తే, పేదలను కటాక్షించే వ్యక్తిగా ఆ నాయకుడు ఉండాలి. పేదవాళ్ళని కటాక్షించే వ్యక్తిగా నాయకుడు ఉండాలి. మన భారతదేశము డెవలపింగ్ కంట్రీ అని పిలుస్తారు. ఖండాల్లో దేశాల్లో మనది బిలో పవర్టీ లైన్లో ఉంది. థర్డ్ వరల్డ్ కంట్రీ అని పిలుస్తారు, మూడో స్థాయి కంట్రీ అని. కారణం ఏంటనంటే పేదరికం ఎక్కువ, కరప్షన్ ఎక్కువ, ఒకడికి డబ్బు ఎక్కువ ఉంటుంది, ఒకడికి తక్కువ ఉంటుంది, అందవలసిన కనీసపు వసతులు అందవు. కాబట్టి పేదరికాన్ని అరికట్టడము రాజకీయాల అజెండాలు ఈ రోజున. వాటిని చూడకుండా ఒక వ్యక్తి కనుక మేనిఫెస్టో తయారు చేస్తే జాగ్రత్త పడాలి. నేను చెప్పిన మాట కాదు, ఒక 77 సంవత్సరాలు కలిగి ఒక మిషనరీ సంస్థను ఏర్పాటు చేసి దేవుని చేత బహుబలంగా వాడబడిన ఒక చక్కటి దైవజనులు, నాలాంటి యవనస్తులకు ఎంతో ఆదర్శంగా నిలబడిన ఒక మెంటర్ అయినటువంటి ఆర్ స్టాన్లీ గారు చెప్పిన మూడో మాట ఏంటనంటే, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పోర్. పేదలను కటాక్షించి వారిని పైకి లేవనెత్తే చక్కటి పరిపాలన కలిగిన నాయకుడు రావాలి. పేదలను కటాక్షించడం రాజకీయం వ్యక్తి యొక్క పరిపాలన విషయం మాత్రమే కాదు. ఆయన ఏమంటాడంటే, మనందరం కూడా, క్రైస్తవులందరం కూడా కొన్ని విషయాల్లో క్షమాపణ చెప్పక తప్పదు. క్రైస్తవునిగా నువ్వు నేను మన ఇంటి బయటికి లాజర్లా వచ్చిన వారిని తోసేసినప్పుడు క్షమాపణ చెప్పాలి ప్రభు దగ్గర. సంఘాలుగా మనందరం, కుటుంబాలుగా మనందరం కూడా మన ఇంటి బయటకు వచ్చిన విధవరాండ్లకి, అనాథలకి చోటు చేసుకోలేనప్పుడు క్షమాపణలు దేవుడి దగ్గర అడగాలి, ప్రభువా వారిని చూడలేదు అని. ఎందుకనంటే లాజరుని చూడకే ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు. నిజమైన భక్తి ఏంటి అని యాకోబుని అడిగితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఆయన చెప్తాడు, వేదలను కటాక్షించుట, విధవరాండ్లను అనాథలను పరామర్శించుట, వాళ్ళ బాగోగులు చూసుకుంటా అంటాడు. మందిరాలు క్షమించమని అడగాలి, చర్చీలు క్షమించమని అడగాలి. ఎందుకనంటే చర్చీలు బయట ఉన్న అడుక్కునే వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. సుందరం అనే దేవాలయం బయట ఒక కుంటివాడు ఉన్నాడంట, వాడు కూర్చున్నాడంట. పేతురు యోహాను వాడి దగ్గరికి వెళ్ళి, వెండి బంగారం మా దగ్గర లేవు, మా దగ్గర ఉన్నది ఇస్తామని చెప్పారు. ఈ రోజున మందిరాలు ఈ రోజున దేవునికి క్షమాపణలు అడగాలి. మేలైనది చేయడము ఎరిగి ఉండి అది చేయకపోవడము మనకి పాపం కలుగుతుంది. కాబట్టి ఏదైతే మంచి చేయడం మనకి తెలుసో దాన్ని మనం పక్కన పెట్టి ఉపసంహరిస్తున్నాము. ఆ సిన్ ఆఫ్ ఒమిషన్ నుంచి మనం క్షమాపణ అడగాలి. ప్రభువా, నేను చేసిన పాపాలకు కాదు, నేను చేయవలసిన మంచి చేయనందుకు నేను పాపిని అయిపోయాను, దయతో నన్ను క్షమించు అని అడగడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఏ రాజకీయ నాయకుడైతే పేదల పక్షాన కటాక్షం చూపిస్తాడో, ఏ రాజకీయ నాయకుడైతే పేదలకు విద్య వైద్యము అందించాలని ఆలోచిస్తాడో, ఏ రాజకీయ నాయకుడైతే పేదలకు కార్పొరేట్ తరంలో ఉన్నటువంటి చక్కటి విషయాలను వీళ్ళకి కూడా అనుభవంలోనికి రావాలని నేర్పిస్తాడు, ఆ నాయకుడిని ఎన్నుకోండి అని ఆర్ స్టాన్లీ గారు చెప్తా ఉన్నారు. ఇది మూడోది. ఆర్ స్టాన్లీ గారు నాలుగోదిగా ఆయన చెప్పిన మాట నేషనల్ ఇంటిగ్రేషన్. నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే సమీకరణ, జాతీయ సమీకరణ, సమానత్వాన్ని తీసుకురావడానికి జాతీయ సమీకరణ చేయడం మాట. కుల, మత, భాష, వర్గ, జాతి, సంస్కృతి భేదాలు లేక అందరినీ కలుపుకొని పోవాలి అనేటటువంటి ఒక వాదన రాజకీయ నాయకులు, ఒక నాయకుల్లో కనిపించాలి. ఒకరి పక్షాన, ఒక కులాన్ని పక్షాన, మతాన్ని పక్షాన మాట్లాడేవారు రాజకీయ నాయకులుగా ఉండడానికి కుదరదు.
మనకి భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఈ యొక్క భారతదేశం అంతా విడివిడిగా బతికేవారు. కారణం ఏంటంటే మలయాళం మాట్లాడే కేరళ వాళ్ళు వాళ్ళ ఇష్టం, తమిళనాడు మాట్లాడే వాళ్ళు వీళ్ళ ఇష్టం, తెలుగు మాట్లాడే వాళ్ళు వీళ్ళ ఇష్టం, ఒడియా వాళ్ళు ఒడియా ఇష్టం. వీళ్ళందరికీ కామన్ ఎలిమెంట్ లేదు, వీళ్ళందరి మధ్య ఒక పోలిక లేదు. అప్పుడు పూనుకున్నవే ఈ నేషనల్ సంబంధించినవన్నీ, జాతికి సంబంధించినవన్నీ కూడా. జాతీయ జెండా వచ్చింది, అందరికీ ఒక జెండా అన్నారు. జాతీయ గీతం వచ్చింది, జాతీయ ప్లెడ్జ్ వచ్చింది, నేషనల్ ప్లెడ్జ్ వచ్చింది, నేషనల్ యాంథమ్ వచ్చింది. ఇవన్నీ ప్రజలను ఒకటి చేశాయి. నేషనల్ ఇంటిగ్రేషన్, జాతీయంగా సమీకరణ చేయడము, ఒక్కటి చేయడం, ఒక జెండా కిందకి తీసుకురావడం. ఈ రోజున నాయకుడు మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అందరినీ ఒకటి తీసుకొచ్చి హిందూ ముస్లిం బాయి అని అన్నీ నేర్పిస్తూ ఉంటే ఈ రోజున అది కోల్పోయిన పరిస్థితి. మీకు 3 మాటలు చెప్తాను, వీలైతే మీ ఇంట్లోని యవన బిడ్డలను అడగండి, దాని మీద మీరు ఓటేసే ముందు ఒకసారి ఆలోచించండి. రిలీజియస్ ఫండమెంటలిజం ఇది మొదటిది. రెండోది స్టేట్ టెర్రరిజం. మూడోది కమ్యూనలిజం. స్టేట్ టెర్రరిజం అంటే పరిపాలించే నాయకుడే రౌడీల్లా తయారవి మత కుల భేదాల చేత మరొక వ్యక్తి రక్తాన్ని చూడడాన్నే పరిపాలించే వ్యక్తి యొక్క టెర్రరిజం అంటారు. ఇవి నేను పెట్టిన పదాలు కాదు, ఇవన్నీ కూడా సోషాలజీలో పదాలు, నేను చదువుకున్న సోషాలజీలో ఉన్నటువంటి పదాలు. కమ్యూనలిజం, వర్గీక భేదాలు, నువ్వు నార్త్ ఇండియా, నేను సౌత్ ఇండియా, నువ్వు ఆర్యుడివి, నేను ద్రవిడుని, నువ్వు పలానా కులస్తుడు, నేను ఈ కులస్తుని, నువ్వు పలానా రంగు, నేను ఈ రంగు అనేటటువంటి ఒక భేదాలు తీసుకొని వస్తూ ఉంటారు. ఆడ ఆ గుడికి రాలేదు, ఈ గుడికి రాలేదు, ఇది ఏం తెలియదని మనల్ని మభ్య పెట్టడానికి మారుస్తూ ఉంటారు. ఆలోచించండి ఒకసారి, నేషనల్ ఇంటిగ్రేషన్ లేనటువంటి ఒక నాయకుడు మనకు నాయకుడిగా ఉండడానికి అర్హుడా? 1947లో అందరినీ కలపడానికి వారు చేసిన పని ఏంటి? అందరినీ తీసుకొచ్చి ఒక జెండా కిందకు తీసుకొచ్చారు, అందరిని ఒక పాట కిందకు తీసుకొచ్చారు, అందరిని ఒక ప్లెడ్జ్ కిందకు తీసుకొచ్చారు. ఈ రోజున విడగొట్టడానికి ప్రయత్నిస్తున్న ఈ యొక్క రాజకీయ నాయకుల దగ్గర నుంచి మనం కళ్ళు విప్పుదాం, మన ఓటుని విలువగా వాడదాం, డబ్బులకు లొంగిపోవద్దు. ఇది 4వ ఇష్యూ, నేషనల్ ఇంటిగ్రేషన్. దీంతోపాటు ఆయన 5వదిగా చెప్పిన మాట ఏంటంటే సామాజిక సంస్కరణలు, సోషల్ రీఫార్మ్స్. ఇది 5వది దైవజనులు ఆర్ స్టాన్లీ గారు చెప్పింది. సామాజిక రీఫార్మ్స్ అని ఎందుకన్నారంటే, ఇంత ఆధునికత కలిగిన ఈ భారతదేశంలో ఇంకా వరకట్న వేధింపులు మారలేదు, గృహహింసలు ఆగలేదు, బాల్య వివాహాలు ఆగలేదు, అంటరానితనము ఇంకా ఆగలేదు, ఇంకా చావులు వీటి మీద ఆగలేదు. వీటినన్నిటినీ మార్పు తీసుకొని వచ్చే, వీటిని ఎలా అరికెడితే బాగుంటుంది, ఎలా విద్య అందించాలి, ఎలా అవేర్నెస్ తీసుకురావాలి అనేటటువంటి మంచి దృక్పథాలు కలిగి సామాజికంగా ఒక చైతన్యాన్ని పుట్టించగలిగిన నాయకులు మనకు కావాలి. చిన్న పెద్ద భేదం లేకుండా అందరినీ సమానంగా చూసేటటువంటి మంచి నాయకత్వంలోనికి రావాలి. ఈ 5 విషయాలని చెప్పారు. నీతి కలిగిన వాడు, లౌకికవాదం కలిగిన వారు, భేదాలను కటాక్షించేవారు, సామాజిక లేకపోతే నేషనల్ ఇంటిగ్రేషన్, జాతీయ సమీకరణ చేయగలిగిన వారు, 5వదిగా సోషల్ రిఫార్మ్స్, సాంఘిక సంస్కరణలు చేయగలిగిన వారు. ఈ 5 ఉన్నవారిని పరీక్షించి ఓట్లేద్దాం. ఇంతవరకే కాదు, మీ ఇంటికి వచ్చిన వాళ్ళని సవీనంగా ఆహ్వానిద్దాం. మన సంస్కృతి కాదని, మన యొక్క ఇది కాదని మనం వెళ్ళిపోక, మీకోసం మేము ప్రార్థన చేస్తామండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు అని మంచి మాటలు చెప్దాం. వారి మేనిఫెస్టో వీరి మేనిఫెస్టో తీసుకుందాం, చక్కగా చదువుదాం. యవన బిడ్డలారా, చదివిన వారు ఎవరైనా ఈ యొక్క వీడియో చూస్తున్నట్లయితే మీరు యొక్క మేనిఫెస్టోలు చదవండి, ఈ యొక్క కింద ఇచ్చిన ఆర్టికల్ని చూడండి, దేవుని జ్ఞానాన్ని అడగండి. విలువైన ఓటుని విలువగానే మనం వేద్దాం. ఇది చాలా సీరియస్ మ్యాటరు, మన జీవితాన్ని మార్చేసుకునే సమయం. ఏది ఏమైనప్పటికీ ఆఖరిగా ఒక చిన్న మాట, మనము అనుకున్న వ్యక్తి వచ్చినా రాకపోయినా, మనం కావాలనుకున్న వ్యక్తి వచ్చినా రాకపోయినా, ప్రభువే మనకు సమాధానం ఇచ్చేవాడు, ప్రభువే వారిని నిలబెట్టేవాడు. వారికి తలయొగ్గి ఉండడానికి మనం సిద్ధపడదాం. నెబుకద్నెజర్ లాంటి పరిపాలన అయినా, కోరేషినే దేవుడు మనకిచ్చిన, నెబుకద్నెజర్ అయితే దానియేలులారా సిద్ధంగా ఉండండి, షద్రకు మెషకు అబేద్నెగోల్లాగా ఉండడానికి సిద్ధంగా ఉండండి, ఎజ్రా నెహెమ్యా ఎజెకియేలు వలె ఉండడానికి సిద్ధంగా ఉందాం.
పారసీకుల రాజు అయితే రండి పడిపోయిన గోడలు తిరిగి కడదాం, పదండి పడిపోయిన మందిరాలు తిరిగి మనము పూరిద్దాం, దేవుని యొక్క రాజ్య స్థాపనని భారతదేశంలో మనం నిర్మాణిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఇంతవరకు ఓపికగా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటా ఉన్నాను. అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మనలను మన దేశమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.